ఉదయం 10:30 చాలా 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 అన్ని ఒకటి ఇంత పని ఒకటేనా? ఓ మై గాడ్, అందుకే ఒకటే ఇచ్చారు. పాకి కూడా లేవు, ఎట్లా డాన్స్ చేయాలి? ఓకే థ్యాంక్స్. ఒకటి బిగ్ బాస్ బట్టలే లేవు. బిగ్ బాస్ ఇంత ఫుడ్ కోసం ఎంత పని చేయాలి బిగ్ బాస్? ఇంత ఫుడ్ కోసం ఇంత ఫుడ్ కూడా ఇవ్వరా? అంత ఫుడ్ కోసం బయట ఇంకా ఘోరంగా పని చేస్తారు. అసలు నాకు నిన్నటి నుంచి ఒకటి ఏంటి తెలుసు చాలా నచ్చుతుంది. మా కుకింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎనర్జీ నాకు చాలా నచ్చుతుంది. ద్వారా కష్టపడి ఊడుస్తున్నాం, మా ఆరా కనపడట్లేదా మీకు? నేను మా వాళ్ళని పొగుడుకుంటున్నా అంతే. దాని మీనింగ్ మిమ్మల్ని తిట్టినట్టుగా. మాకు బ్రేక్ఫాస్ట్ నాకు పక్కా కలిసి మీ బ్రేక్ఫాస్ట్ ఉండొచ్చు. ఇది అందరికీ కరెక్ట్. బర్రెలు మంచి చేసి ఒక షార్ప్ ఆబ్జెక్ట్ని క్లీన్ చేస్తున్నా. షర్ట్ కాలుతుంది, ఒక దగ్గర నుంచి జారుతుంది, టైం అవుతుంది. అది కింద అంటుకుపోతుంది. ఒక నిమిషం. పిక్కలేదు అలా అంగేస్తున్నామని కొంచెం మాకు కూడా మీరు స్పాట్లో పెడుతున్నారు. కొన్ని థింగ్స్ ఉన్నాయి, ఓపెన్ అయిపోయినాయి అన్ని. మళ్ళీ మీరు పట్టుకొని అంటున్నారు. మీరు ఫుడ్ ఎట్లా పెట్టుకున్నారు? చేయొచ్చు, కొన్ని చేయొచ్చు. మేము అన్ని కొంచెం హ్యూమానిటీ గ్రౌండ్స్లో చేస్తున్నాం కాదంటలే, కానీ కొన్ని ఇంకా ఆస్కులు చాలా వస్తున్నాయి. మాకు కూడా ఇవే పాయింట్లు తీస్తారు వీకెండ్లో. ఉదయం 11:15 అంటే ఓనర్ వెళ్ళి టెంట్ చేస్తే ఆటోమేటిక్ ఓనర్కి ఒక్కతనం బయటపడుతుంది. మేము మీ మనిషి మీతో తింటున్నాము అన్నట్టు. సింప్లిసిటీ మన హౌస్ చూసుకోండి. తర్వాత నీ కళ్ళొక్కడి నుంచి జరగట్లేదు, పెట్టేస్తా. ఒక టేస్ట్ నిజమే కదా కాన్సెప్ట్ అది. ఇద్దరం బుక్ అయిపోదాం. నేనేం చేయను. పెయింట్ ఎక్కడ ఉంది? ఇది నేను తినొద్దు. ఎవరు చెప్పారు? చెప్పలేదే. చెప్పలేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రూట్స్ కూడా మీకు ఇవ్వకూడదు. మేము ఇంట్రెస్ట్ చేయించుకొని ఫ్రెండ్లీగా ఉండాలని చెప్తున్నాము. మేము ఏదో ఒక టేస్ట్ తిందామన్నప్పుడు నువ్వు ఇలా చెప్పడం అయితే అసలు వాళ్ళు నేను కూడా మీరు ఇలా మాట్లాడితే నేను కూడా ఎలా మాట్లాడాలో నాకు కూడా అనిపించదు. అక్కడ మనకి లగ్జరీస్, తర్వాత ఇక్కడ మాకు ఫుడ్ వచ్చి సరే కదా, అలానే మాట్లాడుకుందాం, అలానే ఆడుకుందాం. మీ లగ్జరీస్ ఏంటో మీరు చూసుకోండి. మేము కూడా అక్కడ ఎలా స్ట్రిక్ట్గా ఉండాలో మేము అక్కడ ఎలా ఉంటాం. నేను నోటీస్ చేసి అప్పటి నుంచి కామ్గా ఉన్నాను. ఇన్ఫాక్ట్ అక్కడ మాట్లాడింది ఇదే కదా, అడిగినప్పుడల్లా ఫ్రూట్స్ ఇస్తున్నాం, ప్రతి ఒక్కటి చేస్తున్నాం. తీసుకుంటున్నాము. ఇంకోటి ఏం చేస్తున్నా, ఇవ్వకపోతే ఒక దయనీయమైన ఫేస్ పెట్టి మమ్మల్ని గిల్ట్ ట్రిప్ చేస్తున్నారు లోపల. మేము పెద్దగా ఏం అడగట్లేదు. టెనెంట్స్ రెంట్కు ఉండే వాళ్ళు ఏం అడుగుతారా? డిపెండ్ చేయట్లేదు. ఆ మాత్రం కూడా తెలియవా మేము? డిపెండ్ చేయట్లేదు, రిక్వెస్ట్. రోజు అన్నం, బంగాళదుంప, సాంబార్, రసం అని అంటే అన్నం తిని ఇంకేమై మీరు రూల్స్ బ్రేక్ చేస్తున్నారు అని అన్నాడు రాము. ఫ్రూట్స్ రూల్స్ కదా, మేము ఇస్తున్నాం కదా ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కటి చేస్తున్నాం కదా. ఒక్కటి కూడా నో అని చెప్పట్లేదు కదా. లేదు సార్, తింటుంటే ఆపేస్తే ఏంటి సార్? ఇప్పుడు నోటికాడ ఫుడ్ కాదు కదా, ఆపేసినట్టు కాదా? ఆ అమ్మాయి స్పూన్ తీసేసుకుంది. శ్రీజ తిందామని చెప్పి నేను కూడా నిలబడున్నా తిందామని చెప్పి. ఎక్కడైనా అబ్జెక్ట్ చేయండి. ఫుడ్ దగ్గర మాత్రం ఎప్పుడు అబ్జెక్ట్ చేయండి. అక్కడ కూర్చొని పెడతాను. వచ్చి తిన్నారంటే లడ్డమి లేదు మళ్ళీ ఎక్కడైనా మీరు చూసుకోండి, కానీ మీ ఎమోషన్స్ కానీ తింటాను అన్నప్పుడు మాత్రం పెట్టండి ఎవరికైనా సార్. ఆయన ఇన్నోసెంట్ కార్డ్ ప్లే చేస్తుండు. వచ్చి దయనీయమైన ఫేస్ లేకపోతే మమ్మల్ని తప్పు చేస్తున్నారు. రూల్స్ బ్రేక్ చేస్తున్నావు కదా నువ్వు అని మాట్లాడితే నీకు బాధ కదా? ఎవరికైనా అనిపించింది అలా. భోజనం పర్లేదు తిని అవసరం వచ్చా మనకి. ఏం చేస్తాం, నువ్వు ఏమని చెప్దామని అనుకున్నావు, అది బయటికి ఎలా వచ్చిందో మీకు అలా అర్థమైంది. మిస్అండర్స్టాండింగ్ జరిగింది. ఏం చెప్పాలనుకుంటున్నావు అది క్లియర్ గా స్మూత్ వేలో సారీ అని చెప్పేసిరా. ఫుడ్ విషయానికి వస్తే కోపం అనేది వస్తుంది అని ఏడుపు కూడా వస్తుంది. బట్ సారీ చెప్పాడంటే ప్లీజ్ నేను సారీ చెప్తాను. ప్లీజ్ రా పక్క ఏడుస్తున్నావా? అచ్చో
నువ్వు అలా అంత మంచిగా అంత హాట్ వాటర్ ఇచ్చేది ప్లీజ్ డోంట్ క్రై తినిపిస్తా తినండి ఏం కాదు